హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో జూలై నెలలో ఈ ఒక్క జూలై నెల పూర్తిగా వృశ్చిక రాశి వారికి 9 గ్రహాల యొక్క సంచారం ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్తుంటాయి. ఏ తేదీకి సంచారం చేస్తాయి, ఆ సంచారం చేసే తేదీని బట్టి, సంచారం చేస్తూ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మీ రాశి వారికి ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా మా యొక్క ఓం శ్రీ జ్యోతిష్యం ఛానల్ని చూస్తున్నవారు చాలా సంతోషం. మీరు చూసి మాకు లైక్ చేయడం కానీ, ఎంకరేజ్ చేయడం కానీ, మీరు ఫోన్ చేసి అభినందనలు చెప్పడం కానీ చాలా సంతోషం. ఎందుకంటే ఏదో ఒక విచారాన్ని డెవలప్ చేయాలంటే, 10 మందికి తెలాలంటే దాని యొక్క సాహసం, ప్రయత్నం చాలా అమితంగా ఉంటుంది. కానీ విషయాలు గ్రహించే ప్రయత్నం ప్రతి ఒక్క మనిషి కూడా, అంటే చెడు వీడియోస్ కానీ, అక్కర్లేని వీడియోస్ కానీ, కొన్ని అంటే బ్రెయిన్కి ఎంజాయ్మెంట్, సంతోషం అట్లాంటి వీడియోస్ కానీ సహజంగా మనం ఇన్స్టాగ్రామ్లో స్వైప్ చేస్తూ చూస్తుంటాం. అంటే మనిషికి ప్రస్తుత కాలమానంలో సంతోషం అనే దానికి ప్రశస్తిస్తారు మనసుకి. కానీ దైహికంగా మనతో నమ్ముకున్న వాళ్ళతో కానీ, వాళ్ళకు సంతోషం కావాలంటే కానీ, మన జీవితానికి న్యాయం అంటే మనకి భగవంతుడి యొక్క జీవితాన్ని ఇచ్చాడు, దానికి ఒక ఫలితాన్ని ఇవ్వాలి. ఒక జీవరాశికి అంటే మనకు ఒక దేహాన్ని ఇచ్చాడు, దాన్ని ఎలా తీర్చిదిద్దాలా, ఒక విగ్రహాన్ని చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది, తర్వాత పూజలు చేస్తుంటే దేవుడిని ఎట్లా ఆరాధిస్తారు, అలాగా భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక రూపము, ఒక దైహిక స్థితిని ఇచ్చాడు. దానికి న్యాయం దొరికించాలా, ఆ ఒక ఫలభోగాన్ని పొందాలా అంటే గ్రహాల యొక్క బలం మన భూమికి కానీ, మన చుట్టూ కానీ, ప్రతి ఒక్క జీవరాశికి కానీ, ప్రతి ఒక్క వ్యక్తికి, మనిషికి కూడా నెగిటివ్ పాజిటివ్స్ అయితే ఉంటాయి. కాబట్టి అది తెలుసుకోబోయేదే జ్యోతిష్యం. కాబట్టి మీరందరూ కూడా మా వీడియోస్ చూస్తున్నారు. మా వీడియోస్ ఇష్టమైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ దయశీలకు అందరికీ కూడా షేర్ చేయండి అని కోరుతూ, మీ యొక్క సమస్యలు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సమస్యలతో ఉండే ఉంటారు. ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, సుఖ సంతోషాలు కావచ్చు, వివాహ సంబంధాలకు సంబంధించినట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు కూడి ఉండి సమస్యలు పెడుతుంటాయి. కాబట్టి అవి ఒక బ్యాంకులో లోన్ చేసిన మాదిరిగా, బ్యాంకులో లోన్ ఉంటే నోటీసులు వస్తుంటాయి, కట్టక తీరక మనం కమిట్మెంట్ అవ్వాల్సిందే. మనం ఆస్తి కానీ మార్టిగేజ్ చేసింటే మనం ఇవ్వాల్సిందే. అలాగా మన జీవితాన్ని కూడా ఒక బ్యాంక్ లోన్ అనుకోవచ్చు, కమిట్మెంట్ అన్నమాట. భగవంతుడు పంపించింటాడు, కానీ ఇహ జన్మలో భగవంతుడు హెల్ప్ చేయాలంటే చేయడు. మనం భగవంతుడు ప్రార్థన చేయొచ్చు అంతే. కానీ భగవంతుడు అన్ని గ్రహాలకి సైంటిఫిక్గా అధికారం ఇచ్చేసాడు. కాబట్టి ఆ గ్రహాల మధ్యలో ఉండేటటువంటి భూమి పైన ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మనకి అందరికీ కూడా సమస్యలు అనేది సహజంగా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం తీర్చుకోవాలంటే జ్యోతిష్యమే మూలం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలు ఏదైనా ఉంటే మా స్క్రీన్ పైన ఉండేటటువంటి ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యలను పంపించవచ్చు. మీ జాతక విచారాలు అయితే జాతకం అంటే వాట్సాప్ చేయండి, లేకుంటే మీ ఒక జన్మ దినాంకం, తేదీ కావచ్చు, జన్మ సమయం, జన్మస్థలం మీరు వాట్సాప్లో టైప్ చేసి పంపించండి. వాస్తు విచారం ఏదైనా ఉంటే కూడా మీరు ఫొటోస్ ద్వారా పంపించి అడగవచ్చు. ప్రతి ఆదివారం తెల్లవారి 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఫోన్ ద్వారా మిమ్మల్ని మాట్లాడి మీకు అడ్వైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఎలా ఉంటుంది చెప్పని చూస్తే, వృశ్చిక రాశి వారికి రాశాధిపతి కుజుడు మేషరాశిలో 12వ తేదీ వరకు ఉండడం చాలా విశేషత. మీ రాశికి, మేషరాశికి అధిపతి కుజుడు చాలా మంచిది. కాబట్టి విశేషంగా సుఖ సంతోషాలు, మీరు నమ్మినట్లాంటి మిత్రస్థానంలో కానీ, నమ్మినట్లాంటి వ్యక్తుల ద్వారా కానీ 12వ తేదీ వరకు చాలా వరకు మీకు అన్నదమ్ముల కంటే ఎక్కువగా సపోర్ట్ చేసేటటువంటి సదవకాశం మీకు ఉంటుంది. కాబట్టి బయట ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నమ్మచ్చు, వాళ్ళ ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళ ద్వారా మీకు ఫలితం పొందేటటువంటి సదవకాశం మీదే ఉంటుంది.
12 తర్వాత కాస్త సమస్యలు వచ్చేట్లాంటివి ఉంటుంది. సో ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కాస్త అభివృద్ధిదాయకం ఫలితం పొందుతుంటారు. దాదాపు 2-3 మంత్స్ నుండి మంచి ఫలితాలు. దాంపత్య స్థానంలో విశేషంగా కొన్ని డబ్బులు ప్లానింగ్స్ జరుగుతాయి. దంపతులకి డబ్బులు వచ్చేట్లాంటి ఇన్పుట్స్ కూడా మంచిగా ఉంటాయి. అభివృద్ధిదాయకం ఉంది. 12 తర్వాత ఆ డబ్బులు వచ్చేట్లాంటి సదవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆ పట్టుదలతో సాధిస్తారు దంపతులు కూడా. వివాహ కార్యాలు కూడా ఇప్పుడు ఇంకా 1 సంవత్సరం వరకు మీకు గురుబలం ఉండడం విశేషత. కాబట్టి మీరు ఇప్పుడు ప్రారంభిస్తే గనక పెళ్లి కాని వారందరూ కూడా పెళ్ళయ్యేట్లాంటి సదవకాశం చాలా మంచిగా ఉంది. ఇప్పుడు 12 తర్వాత కొన్ని మ్యాచెస్ ఫిక్స్ అయ్యేట్లాంటి అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ప్రయత్న కార్యాలు మీ ఇంటి పట్ల విచారంలో కొంచెం శ్రమదాయకంగా ప్రయత్నం చేస్తుంటారు. ఇంటి పట్ల కొన్ని కష్టాలన్నీ కూడా నివారించుకునేట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అవన్నీ కూడా సహజంగా మంచిగా ఉంటుంది. ఇంకా విద్యార్థులకైతే చాలా అవుట్ ఆఫ్ డిస్టెన్స్కి వెళ్ళడం చదవడం, ఒక 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీ రాశిలో ఎవరికైతే రాహు మహాదశ నడుస్తుంటుందో వాళ్ళందరూ కూడా విద్యార్థులు ఇప్పుడు అంటే అవుట్ ఆఫ్ వెళ్ళడం, అబ్రాడ్కి వెళ్ళడం. సో లేదు అబ్రాడ్కి వెళ్ళుకున్నా కూడా మీ యొక్క స్థానం అంటే ఎప్పుడు చదువుతున్నట్లాంటి ఒక స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అక్కడ నుండి బయట ప్రదేశానికి అంటే ట్రావెలింగ్ చేసేట్లుగా కావచ్చు, లేదా అక్కడే ఉండి హాస్టల్‌లో గానీ, పీజీల్లో గానీ ఉండి చదవడం కావచ్చు, ఇవన్నీ కూడా మార్పులొస్తాయి. కానీ ఇబ్బందులొచ్చేట్లాంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దుర్గామాతని ప్రార్థన చేయండి. ఈ యొక్క ఇబ్బందులు, సమస్యలు లేకుండా మీ విద్యాభ్యాసం ముందుకు సాగుతది. ఇంకా స్నేహితుల గురించి చెప్పాను. మంచి ఫలితం పొందేట్లాంటి సదవకాశం పడినట్టయితే దొరుకుతుంది. ఎక్స్‌పెక్ట్ చేయండి. రిజల్ట్ వస్తది. ఆరోగ్యం గురించి సహజంగా ఈఎన్‌టీ రిలేటెడ్ కాస్త బాడీ హీట్ అవ్వడం గానీ, బీపీ రిలేటెడ్ ఇష్యూస్ రావడం గానీ సహజంగా జరుగుతది. కాస్త శుక్రునికి, సూర్యునికి సంబంధించినటువంటి పరిహారాలు చేస్తే ఇబ్బందేముండదు. ఇక భాగ్యప్రాప్తి విచారంకొస్తే శుక్రుడు, బుధుడు కలవడం 6వ తేదీ తర్వాత విశేషత. కాబట్టి భూమి విచారాల్లో భాగ్యంగా లభించేట్లాంటిది, బిజినెస్ భాగ్యంగా లభించేట్లాంటిది. ఎందుకంటే ఏదో ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదో బిజినెస్ చేయాలా, అక్కడ షాపు ఓపెన్ చేయాలా. మీకు ఇంతవరకు దొరికినకుండా ఉండొచ్చు. ఇప్పుడు దొరికిపోతాయన్నమాట. ఇప్పుడు మిమ్మల్నే రమ్మనడము, పిలుచుకోవడం, ఆ ఒక అవకాశాలు రావడం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి. ప్రయత్నించండి, సక్సెస్ అవుతాది, ఇబ్బంది లేదు. కార్యప్రవృత్తం పనులు, పాటలు, ఉద్యోగాల్లో కూడా చాలా వరకు మంచిగా మీకి సో అనుకూలతలు అవ్వడం కూడా 16వ తారీఖు వరకు మంచిగా జరుగుతది. సో 19 తర్వాతన మీకు వృత్తిలో చాలా వరకు మార్పులొస్తాయి. మీరు చేస్తున్న పని, పాటు, ఉద్యోగంలో, వ్యవహారంలో, వృత్తిలో కావచ్చు. 19 తర్వాత చాలా వరకు మార్పులొచ్చి మీకు మంచిగా మార్పులు రావడం విశేషత. అది భాగ్యమని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో భాగ్యమని కూడా చెప్పచ్చు. మంచి మంచి ఆపర్చునిటీస్, మంచి మంచి స్థానంలో జాబ్ కానీ, ఉద్యోగం కానీ, వ్యవహారం కానీ జరుగుతది. ఇంకా ఆదాయం విషయంలో కొంచెం ఒత్తిడులు, ఇబ్బందులు, సమస్యలున్నాయి. ఈ ఒక సంవత్సరం కాలం భూమి వ్యవహారాలు గానీ, వహివాట్లు కానీ, బిజినెస్ వ్యవహారాలు కానీ చాలా చాలా జాగ్రత్తగా మీరు ముందువరించాలి. ఏదైనా డాక్యుమెంట్స్‌లో ఇష్యూస్ ఉండడము, ఆ కేసు, కోర్టుకి రిలేటెడ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండడం, ఇవన్నీ కూడా ఇబ్బందులుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మీకు ఆ ఒక సమస్యల గురించి తెలుస్తది. ఇంకా ఖర్చుల విచారం చూస్తే కాస్త ప్రారంభంలో ఆరోగ్యం కోసం ఖర్చులు పెట్టడం, తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఖర్చు పెట్టడం. 6వ తేదీ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ఖర్చు చేస్తారు. చాలా మంచిగా ఖర్చు చేస్తారు. ఈ ఒక విచారంలో ఏది ఇబ్బందులు లేదు. మంచిగా ఫలితాలుంటాయి. కాబట్టి విద్యార్థులకి కాస్త లాభాలు విచారంలో వైపరీత్యాలు తప్పితే ఇంకేమి పెద్ద ఎత్తున ఇబ్బందులు లేవు. మీకందరికీ కూడా భగవంతుడు ఆయుష్, ఆరోగ్యాలు, యోగ భాగ్యాలన్నీ కూడా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ అందరికీ శుభం కోరుతూ నమస్కారములు.